హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షాస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర జ్యోతిర్లింగం గురించి వివరించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్ అయితే కాశ్మీర్ కాదు, అలాగే మనాలి కాదు. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఇది మన మహారాష్ట్రలోని పూణేకి దగ్గరలో ఉన్నటువంటి భీమశంకర్ జ్యోతిర్లింగానికి వెళ్ళేటువంటి వే అన్నమాట. ఆ జ్యోతిర్లింగానికి చేరుకునే వే మొత్తం కూడా ఇలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న వర్షం వచ్చినా సరే ఇక్కడ మొత్తం వెంటనే ఫాగ్ ఫామ్ అయిపోతుందంట. మేము ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలానే మొత్తం క్లౌడీగా మంచు పడుతూ ఉందన్నమాట. మేము జ్యోతిర్లింగానికి చేరుకునే టైంకి అరౌండ్ 12 o'clock ఆర్ 1 o'clock అవుతుంది. అయినా సరే ఇప్పుడే తెల్లవారుతుంటే ఎలా అయితే ఫాగ్ ఫామ్ అవుతుందో అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది అట్లా మంచులో నడుచుకుంటూ ఆలయాన్ని చేరుకోవడం అనేది. మనం వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి టెంపుల్ చేరుకోవడానికి ఒక 1 kilometer లేదా 800 meters ఉంటుంది. అవే మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. నేను ఫస్ట్ టైం అట్లా మంచులో నడుచుకుంటూ వెళ్ళడం. సో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ముందట వస్తున్న వెహికల్స్ కూడా అసలు ఏం కనిపించట్లేదు. చాలా బాగా అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఇలా ఫోటో దిగాను. చూడడానికి అంతా బాగుందని చెప్పేసి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెనేషన్, అలానే స్థల పురాణం, మరియు ఇంకా మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఓపెన్ చేసి అందులో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి, చూడండి. నేను ఈ 12 జ్యోతిర్లింగాలలో విజిట్ చేసిన మొట్టమొదటి జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం.